మంత్రి తుమ్మలపై దాడి కుట్ర అసెంబ్లీ ఎన్నికల సమయంలోనే పథకం నేలకొండపల్లి మామిడి తోటలో వ్యూహరచన ఖమ్మం మార్కెట్ వద్ద స్కెచ్ అమలుకు రెక్కి పరిస్థితులు అనుకూలించక వెనుకడుగు తాజాగా వెలుగులోకి వచ్చిన కుట్ర కోణం ఓ మాజీ అధికారి మరో వైద్యుడి ప్రమేయంపై అనుమానాలున్నాయి. అసెంబ్లీ ఎన్నికల సమయంలో మంత్రి తుమ్మల నాగేశ్వరరావుపై దాడికి భారీ కుట్ర జరిగిన విషయం తాజాగా వెలుగులోకి వచ్చింది. పోలీసులు కుట్రకు సంబంధించి కూపీ లాగుతూ ప్రధాన నిందితులను గుర్తించే దిశలో చర్యలు తీసుకుంటున్నారు. విశ్వసనీయ వర్గాల కథనం ప్రకారం అసెంబ్లీ ఎన్నికల ముందు తుమ్మల నాగేశ్వరరావు బీఆర్ఎస్ ను వీడి కాంగ్రెస్ పార్టీలో చేరారు. ఖమ్మం నియోజకవర్గం నుంచి పోటీ చేసిన తుమ్మల బీఆర్ఎస్ అభ్యర్థి మాజీ మంత్రి పువ్వాడ అజయ్ కుమార్ పై 50,000 పైచిలకు ఓట్ల మెజార్టీతో విజయం సాధించిన విషయం తెలిసిందే. అయితే ఎన్నికల సమయంలో తుమ్మలపై దాడికి ఓ మాజీ అధికారి మరో వైద్యుడు కలిసి కుట్ర పన్నారని పోలీసులు గుర్తించారు. తొలుత నేలకొండపల్లిలోని సదరు వైద్యుడికి చెందిన మామిడి తోటలో తమ పథకానికి వ్యూహరచన చేసినట్టు సమాచారం. ఇందుకోసం స్థానికంగా తమకు అనుకూలంగా పనిచేస్తున్న వ్యక్తులను తీసుకున్నారట. మంత్రి తుమ్మలను ఖతం చేసేయడానికి కొంతమంది ప్రయత్నం చేశారట. ఆ కుట్ర ఇప్పుడు బయటపడ్డదట.